జై శ్రీకృష్ణ. భగవద్గీత 6వ అధ్యాయం 42వ శ్లోకం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభధరం లోకే జన్మ యదీదృశం. సుదీర్ఘమైన యోగ సాధన తర్వాత విఫలుడైతే అతడు నిశ్చయంగా మహాజ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మిస్తాడు. ఈ జగత్తులో అటువంటి జన్మ నిశ్చయంగా అతి దుర్లభమైనది. యోగులు అంటే గొప్ప జ్ఞానం కలవారి వంశంలో జన్మము అని ఇక్కడ కీర్తించబడింది. తన జన్మ మొదటి నుండే ఆధ్యాత్మిక ప్రేరణను పొందుతాడు. ఆచార్యులు లేదా గోస్వాముల వంశాలలో ఇది ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి కుటుంబాల వారు సంస్కృతి శిక్షణ ద్వారా పండితులు భక్తులు అయి ఉంటారు. ఆ విధంగా వారే గురువులుగా అవుతారు. భారతదేశంలో అటువంటి ఆచార్యుల కుటుంబాలు చాలా ఉన్నాయి. భగవంతుని దయ వలన ఇంకా కొన్ని వంశాలు తరతరాలుగా భక్తులను తయారు చేస్తున్నాయి. అటువంటి వంశాలలో జన్మను పొందడం నిజంగా చాలా అదృష్టం. జై శ్రీకృష్ణ.